హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అప్సన్ గారు ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒకసారి చర్చిద్దాం. నమస్తే రాజేష్. నమస్తే. రాజేష్ గారు, నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్గా ఉంది. అది గత కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన, అంటే తన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ, కొంతమంది నాయకులతో తను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి అభిప్రాయాలు వ్యక్తం చేశారనేది వివరిస్తూ, నాయకులు నా గురించి ఒక 2 విషయాలు చెప్పారు, 2 విషయాలు మార్చుకోవాలన్నా అని చెప్తున్నారు. మాట్లాడుతూ ప్రజలు, నాయకులు అతి మంచితనం, అతి నిజాయితీ, ఈ 2 నీకున్న చెడు లక్షణాలు అని చెప్పారు అన్నారు. అంటే ఏంటి అది? నిజంగానే అంత మంచివాడా, అంత నిజాయితీ కలిగిన వాడా? అది ప్రజలేమనుకుంటున్నారు దీని గురించి ఈ వీడియో చూసిన తర్వాత? ఎందుకు చేయలేకపోయినాను అని అంటే, ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, అన్న నీతో ఒక సమస్య ఉందన్న అంటారు. ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ 2 నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ 2 బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చేమో. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారనే సంగతి పక్కకు పెడితే, దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ మాత్రం దశాబ్దానికి పూర్వమే జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సెక్షన్ 420 తోటి కేసులు ఫైల్ చేయడం జరిగింది. అంటే మోసం చేసి అక్రమాస్తులు సంపాదించుకున్న నేపథ్యం ఉంది అని చెప్పని సెక్షన్ 420 అంటే చీటింగ్ సెక్షన్స్ తోటి ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే 2014 నుంచి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా, 2019 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి అనేది ఇవాళ తెరిచిన పుస్తకం. ఆయన నిజాయితీపరుడా, సమర్థుడా, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేవాడా, మాట తప్పని మడం తిప్పని వంశమా, ఇవన్నీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టే ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టిన అదే ప్రజలు 3వ ఎన్నిక దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే అంతకుముందు 2009 నుంచి 14 వరకు ఎంపీ 2014లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదే 2024 దగ్గరికి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్రకి కూడా ఎలో చేయకుండా ప్రజలు ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. ఎందుకు చేశారు? మాట తప్పని మఠం తిప్పని వంశం అని చెప్పని 2019 ఎన్నికలకు ముందు ఆయనకు ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఆ ఎలివేషన్ అడ్డం పెట్టుకొని యూనివర్సిటీల చుట్టూ, కాలేజీల చుట్టూ తిరిగారు, యువతను సమీకరించారు, ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వాళ్ళకి విశదీకరించి చెప్పారు. నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా కనుక సాధించిన పక్షంలో అందులో ఉన్న వెసులుబాట్ల ప్రాతిపదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కు తరలొస్తారని చెప్పారు. మనం వద్దన్నా కావాల్సిన పరిశ్రమలు గ్రౌండింగ్ అవుతాయి అని చెప్పారు. రాష్ట్ర యువతకి వలస లేని ఉపాధి కల్పిస్తానని చెప్పారు. 13 జిల్లాలు 13 హైదరాబాదులు చేస్తానని చెప్పారు. ఇవాళ అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని చెప్పారు. పోలవరం సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తానని చెప్పారు. ప్రభుత్వంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తానని చెప్పారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తాన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తానన్నారు. క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తానన్నారు. సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. అలాగే ఆ ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు కూడా చేశారు. వాళ్ళు 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. పుస్తకాలు రిలీజ్. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి, అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు. కాదు కమ్మరావతి అన్నారు. ఆయన 37 మంది సీఎని డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అన్నారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు. పట్టిసీమ నిర్మాణం చేస్తే అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నారు. సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు. లోకేష్ హాయ్లాండ్ కొట్టేశాడు అన్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారు ఆ ప్రభుత్వం మీద. తనకు అధికారం కట్టబెడితే ఏం చేస్తాననేది ఒక పెద్ద కొండవీటి చేంతాడంత లిస్టు చదివారు. మరి వీటిని పరిగణలోకి తీసుకున్నారు, నమ్మారు, ఆయన వెనక ర్యాలీ అయ్యారు.
సిపిఎస్ రద్దు, మెరుగైన పిఆర్సీ, క్రమం తప్పని డిఏల వాగ్దానంతో చదువుకున్న చైతన్యం కలిగిన ఉద్యోగ వర్గాల నుంచి సామాన్య వ్యవసాయ కూలీల వరకు ఆయన మాటల ప్రభావంతో, ఆ ప్రచార ఆర్భాటంతో ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో ఆయన వెనక ర్యాలీ అయింది వాస్తవం. ఆయనకు అధికారం కట్టబెట్టింది వాస్తవం. కానీ పాలకుడిగా 5 సంవత్సరాలు చూశారు కదా ఆయన్ని. ఆయన చేసిన ఏ ఒక్క ఆరోపణని నిర్ధారణ చేయలేకపోవటం. ఎందుకనంటే అవన్నీ గాలి ఆరోపణలు కావటం. అలాగే తాను ఇచ్చిన ఏ వాగ్దానాన్ని సక్రమంగా అమలు చేయలేని ఒక నిస్సహాయుడిగా, పాలనా దక్షత లేని అసమర్థుడిగా, మాట తప్పి మడమ తిప్పి ప్రజలను మోసం చేసిన నాయకుడిగా ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో 2019 కన్నా భిన్నమైన తీర్పు ప్రజల నుంచి రావడం జరిగింది. అలాగే ఆయన పాలనా హయాంలో జరిగిన వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవినీతి, ప్రకృతి వనరుల లూటీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ వచ్చారు. ఎవరెవరు ఏ ఏ స్థాయిల్లో దోచుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన కులపరమైన ఆరోపణలకి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన హయాంలో ఏం జరుగుతుందనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇతను కాదు మనం కోరుకున్న నాయకుడు, ఇతన్ని కాదు మనం ఆశించింది, ఈ విధమైన వ్యవహారశైలి కాదు మనకి నమ్మకం కలిగించింది అని చెప్పని ప్రజలకు స్పష్టతతో ఓటేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, వాళ్ళ శ్రేణులు చెప్పేవాళ్ళంట అతి నిజాయితీ, అతి మంచితనం. అంటే విపరీతమైన హిపోక్రసీతో, ఫాల్స్ ఇమేజ్తో తనకంటూ ఒక కోటరీని ఏర్పరచుకొని తన శ్రేణులకు కూడా అందుబాటులోకి లేకుండా తన చుట్టూ తన ఆంతరంగికుల్ని మోహరింపజేసుకొని, అలాగే తన ప్రత్యర్థుల్ని వెంటాడి వేధించి, ప్రజాస్వామ్య హక్కుల్ని హరించి, భావప్రకటన స్వేచ్ఛని హరించి వేసి ఒక నియంతృత్వపు పోకడలు పోయిన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఏహీభావం ఉంది. ఈయన మంచివాడు, నిజాయితీపరుడని కనీసం వాళ్ళ శ్రేణులు కూడా భావించలా. 51% ఓట్లు 2019లో ఆయనకు దక్కితే ఇవాళ 17% ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి చూస్తే 5 సంవత్సరాల పరిపాలనా కాలానికే 30 ఏళ్ళు అధికారం చెలాయిస్తానని చెప్పని కలలు కన్న జగన్మోహన్ రెడ్డి గారి కళలు 5 సంవత్సరాలు తిరిగేటప్పటికే ప్రజల కళలుగా మార్చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మాత్రం రియలైజేషన్ లేకుండా ఆ సోత్కర్ష, తనను తాను ఎక్కువగా ఊహించుకోవటం, తనను తాను ఎక్కువగా ఊహించుకున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటారు, శ్రేణులు ఏమనుకుంటారు అనేది వెనక్కి తిరిగి నవ్వుకుంటారనే కనీసం మాత్రం సోయిగోడు లేకుండా అతి నిజాయితీ, అతి మంచితనం అని చెప్పని తను శ్లాఘించుకుంటా ఉంటే ఇవాళ నీ తోడబుట్టిన చెల్లేమంటుంది, నీ తల్లి ఏమంటుంది ఒకసారి చూసుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. తన వ్యక్తిత్వానికి పాల్పడుతుంది నువ్వే అని చెప్పని నీ చెల్లెని చెప్తా ఉంది. తన ఆస్తులు నువ్వు దోచుకు తిన్నావు అని చెప్పని చెప్తా ఉంది. తన రెక్కల కష్టం మీద నిర్మాణం జరిగిన పార్టీలో తన కనీసపు గౌరవం ఇవ్వలేదని చెప్పని నీ చెల్లె చెప్తా ఉంది. నీ సొంత చిన్నాన్న కుమార్తె, నీ చిన్నాన్న హంతకులను నువ్వే కాపాడుతున్నావు, ఎందుకు కాపాడుతున్నావు, నీ ప్రమేయం బయటకు వస్తుందని చెప్పని నీకు భయంగా ఉందా అని చెప్పని బహిరంగ సభలో నేను ప్రశ్నించడం జరిగింది. నీకు ఒక మీడియా ఉంది, నీకు ఒక సోషల్ మీడియా ఉంది అని చెప్పని నీకు ఎలివేషన్ ఇప్పించుకుంటూ నీ ప్రత్యర్థులను దూషింపజేసే నీ వైఖరి, నీ నైజం ప్రజలు చాలా స్పష్టంగా చూస్తూ వస్తున్నారు. ఇంకా ప్రజల అమాయకులు, నా శ్రేణుల అమాయకులు అని చెప్పిన భావనలో మీరుండి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తుంటే అది అపరిపక్వతతో కూడుకున్న స్టేట్మెంట్లు, అమాయకత్వంతో కూడుకున్న స్టేట్మెంట్లు అని చెప్పని అర్థం చేసుకోలేని స్థితిలో ప్రజలు లేరు వాళ్ళ. ఎందుకంటే ఇప్పటికీ వాస్తవాన్ని రియలైజ్ అవ్వని నాయకుడు ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో అంటే దీని మీద ఆయన ఏమనుకున్నా కానీ ప్రజలు మాత్రం కాసేపు సరదాగా నవ్వుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చూసి. మీకు కూడా కొన్ని చూపిస్తాం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. చూశారు కదా రాజేష్ అప్సన్ గారితో ఈరోజు విశ్లేషణ. మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.